రేవంత్ రెడ్డి ఇంత చేస్తుండని చెప్పి చెప్తా ఉన్నారు కదా, ఇదే లగచర్ల గ్రామం కావచ్చు, ఆ ప్రాంతంలో ఇంకొన్ని ప్రాంతాలు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డిని ఎందుకు గెలిపించామంటా ఉన్నాయి, దానిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు కొడంగల్లో దాదాపు 100 గ్రామాలు ఉన్నాయి. ఓకే, ఒక 2-3 ఇప్పుడు మా దగ్గర తీసుకున్నట్లయితే మా ప్రాంతంలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది. ఆ ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ తీసుకొని వస్తే ఈ ప్రాంతం నుంచి బొంబాయి కావచ్చు, పూణే కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఈ ప్రాంతం బిడ్డలు వలస పోకూడదు. ఇక్కడ వాళ్ళకి ఇక్కడనే ఉద్యోగం ఇవ్వాలి. ఇక్కడనే ఉద్యోగం ఇస్తే తల్లిదండ్రులను చూసుకుంటారు. ఇప్పుడు ఎట్లుంటుంది మా ప్రాంతం అయితే, తల్లిదండ్రులు ఇద్దరు అనాథల్లాగా ఇంట్లో ఉంటారు, కొడుకు బిడ్డలు పోయి బొంబాయిలో పోయి వాళ్ళు లేబర్ పని చేస్తుంటారు. వాళ్ళని చూసుకునే పరిస్థితుల్లో కూడా లేదు. ఇటువంటి పరిస్థితి రాకూడదు. అక్కడనే ఉండి ఆ ప్రాంతంలో పని చేసుకోవాలి, అక్కడ ఉద్యోగాలు కల్పించాలి, ఆ ప్రాంతానికి ఒక ఐకాన్ మోడల్గా చేయాలని ఆయన తాపత్రయం పడుతున్నాడు. ఓకే, మరి ఇంత చేస్తా ఉంటే మొన్న కలెక్టర్ పైన దాడి ఎందుకు జరిగిందంట? కలెక్టర్ పైన దాడి అనేటటువంటిది టీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి ఒక రాజకీయ కుట్ర. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం ఎప్పుడైతే రాజకీయ నిరుద్యోగులుగా మారినరో, వాళ్ళకున్న ఉద్యోగాలు మొత్తం ఊడగొట్టి ప్రగతి భవన్ల నుంచి ఫామ్ హౌస్లకు తరలి కొట్టినరో, వాళ్ళకి తండ్రి కొడుకు నిద్ర రావట్లేదు. ఎట్లనన్నా చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద వీళ్ళు బదలాం చేస్తే మళ్ళొకసారి మేము రాబోయే చూసినాం. తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా ఒక్క దాంట్లో కూడా వాళ్ళు గెలవలేదు. 8-9 ఏళ్లలో డిపాజిట్లు కూడా కూలిపోయి 3వ స్థానం 4వ స్థానానికి పోయినరు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేసి ఆ ప్రాంతం ప్రజలలో ఒక రెచ్చగొట్టి కలెక్టర్ మీద కావచ్చు, మరికొందరి మీద అధికారుల మీద దాడులు చేయించి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం శాంతి భద్రతలో లోపించిందని చెప్పి ఈ రాష్ట్రంలో ఒక అసాంఘిక శక్తుల్ని టీఆర్ఎస్ గూండాల్ని రెచ్చగొట్టి అమాయకమైన మా రైతుల మీద ఈరోజు కేసులు పెట్టించారు. వాళ్ళు అంటే దాడులు చేసింది రైతుల లేదంటే కార్యకర్తల? 100% నేను చెప్తున్నా, దాదాపు ఒక 6-7 నెలల నుంచి ఫార్మా ఇష్యూ నడుస్తున్నది. ఓకే, రైతులు అన్నలు మా వాళ్ళు అంతా, మా ఊరు కూడా అందులోనే ఉంది. శాంతియుతంగా ఒక 6 నెలల నుంచి వాళ్ళు నిరసనలు చేస్తున్నారు, ర్యాలీ చేస్తున్నారు. 10 రూపాయలు ఎక్క అడుగుదాం అనుకున్నారు ముఖ్యమంత్రిని. ఫార్మా కాక మాకు వద్దు, వేరే ఇండస్ట్రీ పెడితే మేము భూములు ఇస్తాం, ఈ ప్రాంతం పొల్యూషన్ కాంది అంటే కూడా ముఖ్యమంత్రి అన్ని పరిగణలోకి తీసుకొని వచ్చి కలెక్టర్ని అధికారులను పంపించి అక్కడ రైతుల యొక్క సమస్యలు ఏంది తెలుసుకోండి, అక్కడ దానివల్ల ఇండస్ట్రియల్ కారిడార్ వల్ల ఎటువంటి లాభాలు జరుగుతాయి, సరే కొంతమంది భూములు కోల్పోవచ్చు, తప్పు ఇబ్బంది లేదు, వాళ్ళని కూడా గుండెల్లో పెట్టుకొని చూద్దాము, వాళ్ళకు కూడా ఏదైనా మంచి అవకాశం కల్పిద్దాము, ఆ ప్రాంతం వాళ్ళని కూడా చూసుకుంటా అని చెప్తే వీళ్ళు ఒక్క నిమిషం వినకుండా ఆ ప్రాంతం డెవలప్ కాకూడదని ఈ టీఆర్ఎస్ వాళ్ళందరూ కలిసి ఆ రైతుల ముసుగులో వీళ్ళు దాడులు చేపించారు. వీళ్ళు దాడులు చేసే విధంగా వీళ్ళు ప్రేరేపించరు. కానీ మా రైతన్నలకు అటువంటి ఉద్దేశం లేదు. వాళ్ళంతా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు. వాళ్ళకు మా ప్రాంతంలో నువ్వు చూస్తావు, ఒక్కటి కూడా ఎలక్షన్కి సంబంధించిన కేసులు కావు. ప్రశాంతంగా ఎన్నిక జరుగుతుంది. ఎలక్షన్ అయిపోయిన తెల్లారే పార్టీలు మొత్తం పక్కన పెట్టి అన్న తమ్ముడు అని కలిసి ఉంటారు. కానీ ఈ పట్నం నరేందర్ రెడ్డి అనేటటువంటి ఒక గుండా 5 సంవత్సరాలు కొడంగల్ ఎమ్మెల్యేగా ఉండి ప్రశాంతంగా ఉన్నటువంటి కొడంగల్లో అన్ని లంగ పనులు చేసి, ఇసుక దందాలు చేసి, ల్యాండ్ సెటిల్మెంట్ చేసి, భూదందాలు చేసి, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేపించి ఏం చేసి ఎన్ని అరాచకాలు చేసిండో తెలుసా పట్నం నరేందర్ రెడ్డి? పట్నం నరేందర్ రెడ్డి ఏం మంచి చేయలేడా? పట్నం నరేందర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలో ఒక గుండాయిజం, రౌడీజం చేసి అక్కడి నుంచి ఈయన మూటలు తీసుకొని వచ్చి ఆయన డెవలప్ అయ్యాడు. కానీ మా ప్రాంతానికి ఒక రూపాయి కూడా తీసుకురాలేదు. నువ్వు చూడు, కొడంగల్ ఒక డబుల్ బెడ్రూమ్ కట్టిన చూపిస్తారు. అట్లాంటి వ్యక్తిని ఎందుకు గెలిపించింది కొడంగల్? ఒక్కసారి నేను చెప్తున్నా కదా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాయల పడి సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ చేస్తాడని వాళ్ళు గెలిపిస్తే వీడు వచ్చిన తర్వాత దాన్ని సర్వనాశనం చేసి అక్కడికి వెళ్ళి మూటలు పట్నం మోసుకొచ్చుకున్నాడు. కానీ ఇక్కడ నుంచి అక్కడ ఒక రూపాయి తేలేదు, అక్కడ ప్రాంతాన్ని ఏమీ డెవలప్ చేయలేదు. ఓకే అన్న, ఫార్మా ముచ్చటకు వద్దాం. కంపెనీ వస్తుందని చెప్పేసి ఈ మధ్య ఇప్పుడు అంటుండు, గతంలో ఫార్మా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు. రైతులు వ్యతిరేకిస్తున్నారు. అదే ప్రాంతంలో మనం కలిసినాం, అక్కడనే మనం ఫస్ట్ టైం అక్కడనే అనుకుంటా. ఓకే, ఎట్లా ఏంది మరి ఆ రైతులకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి వాళ్ళు రోడ్లు ఎక్కుతూ ఉన్నారు, మీరేమో అన్యాయం ఏం లేదని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. ఏది నిజం? ఇప్పుడు భూమి అనేది సెంటిమెంట్ ఎవరికైనా తరతరాలు ఉంటుంది, తాత ముత్తాతల నుండి వస్తుంది. మనం శాశ్వతం కాదు, కానీ భూమి శాశ్వతం. మన పిల్లలకు భవిష్యత్తు తరాలకు వస్తుంది. భూమి అయిన బాధ ప్రతి ఒక్కరికి ఉంటుంది, మనం కాదనలేము. కానీ ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఒక ప్రాంతంలో ఉద్యోగాలు రావాలన్నా కొన్ని లక్షల మంది పిల్లలు చదువుతుంటారు. ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ కావచ్చు, డిగ్రీలు కావచ్చు, పీజీలు కావచ్చు చేసుకొని బయటకు వస్తున్నారు. మరి గవర్నమెంట్ ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకుంటే, పరిశ్రమలు రాకుంటే వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడ ఇస్తారు?
మళ్ళీ వాళ్ళు అదే వ్యవసాయం చేసుకోవాలన్నా అనే ఉద్దేశంతో మాత్రమే మా నాయకుడు ముఖ్యమంత్రి గారు అక్కడ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొని వస్తే ఆ ప్రాంతంలో కావచ్చు వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటారు. ఆ ప్రాంతంలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఆ ప్రాంతం మొత్తం ఒక సిటీ లాగా అవుతుంది. అక్కడ ఉండేటటువంటి వాళ్ళకి రెంట్లు వస్తాయి. ఆ ప్రాంతంలో ఒక్కొక్క షిఫ్ట్కు 10,000-20,000 మంది ఉద్యోగాలు చేస్తుంటే 1,00,000 మందికి అక్కడ ఆవాసం ఏర్పడిందంటే ఏరియా ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. తప్పదు కొంతమంది రైతులకు అన్యాయం జరగవచ్చు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇప్పుడు మార్కెట్ ప్రకారం కాకుండా 3 ఇంతలు పెంచి 20 లక్షల వరకు నష్టపరిహారం ఇస్తాం. దాంతోపాటు మీకు అక్కడ ఒక DTCP లేఅవుట్ డెవలప్ చేసి దాంట్లో ఒక 125 గజాలు ఎకరాకిస్తాం. ఒక ఉద్యోగం ఇస్తాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, మిమ్మల్ని గుండెలో పెట్టుకొని చూసుకుంటాం, మీ పిల్లల బాధ్యత నాది అని కూడా ముఖ్యమంత్రి ఒక భరోసాని ఇచ్చిండు. గతంలో గత ముఖ్యమంత్రి కూడా సేమ్ ఇట్లాంటి భరోసానే మల్లన్న సాగర్లో ఇచ్చిండు. అప్పుడు ముఖ్యమంత్రి సేమ్ ఇదే రకంగా వాళ్ళని మోసం చేసిండు. ఆ ప్రజలకి ఇలా ఉండని గూడు కూడా సొంత గూడు కూడా లేకుండా పోయింది. అట్లాంటి పరిస్థితి వీళ్ళకి రాదన్న గ్యారంటీ అంటే ఏ రకంగా నమ్మకం కలిగిస్తారు? ఇప్పుడు ఖచ్చితంగా మా నాయకుడు ఆ నష్టపరిహారం ఏదైతుందో ముందే ఇస్తున్నాడు. ఎందుకంటే కొడంగల్లా మన మెడికల్ కాలేజ్కి భూమి సేకరించిండు ఒక 10 ఎకరాలు. ముందే చెక్కులు ఇచ్చిండు. ఎప్పుడైతే భూమి సేకరించిండ్రో అక్కడ ఎటువంటి పనులు ప్రారంభం కాకన ముందే రైతులకు అందాల్సినటువంటి నష్టపరిహారం మొత్తం అనా పైసతో సహా వాళ్ళకి అన్ని వచ్చేసినాయి. ఇక దాన్ని మళ్ళీ పెండింగ్ పెట్టడము, వాళ్ళని కోట్ల చుట్టూ దింపడము, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దనే కదా. ఏదైతే సమ్మతి అవార్డు తీసుకుంటారో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక రూల్స్ ఫాలో అయ్యి భూములు రైతులు సొంతంగా వచ్చిస్తే గవర్నమెంట్ అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే రైతులు ఒప్పుకొని వాళ్ళు భూములు ఇస్తే ఇవన్నీ వస్తాయి. రైతులు ఒప్పుకోలేరు అనుకో, అది తీసుకుపోయి కోట్ల డిపాజిట్ చేస్తారు. ఏదైతే మార్కెట్ వాల్యూ ఈరోజు 2.5 లక్షలు ఉంది మా ప్రాంతంలో, 2.5 లక్షలకు 3 ఇంతలు అంటే 6.5-7 లక్షలు అవుతుంది. అది తీసుకుపోయి డిపాజిట్ చేస్తారు అంతే. ఈ మల్లన్న సాగర్ విషయంలోనేమో వీళ్ళు ఇంకా ఇబ్బంది పెట్టి అక్కడ రాత్రికి రాత్రే ఊర్లు కాల్ చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకుండా మల్లన్న సాగర్ తెచ్చి నీళ్లు తెచ్చి ముంచితే వాళ్ళు అక్కడికి వెళ్ళి పొట్ట చేతిలో పట్టుకొని అనమో రామచంద్ర అయి పోయినరు ఈరోజు. కానీ మా ప్రాంతంలో అటువంటి ఇబ్బంది లేకుండా కంపెనీ కాదు భూసేకరణ మీరు ఎప్పుడైతే మీరు మొత్తం మాకు ఇస్తారో అప్పుడే ఇచ్చేస్తాం, మీకు నష్టపరిహారం మొత్తం ముందే ఇస్తామని చెప్తున్నాడు. ఇబ్బంది లేదు కదా. నిజంగా అట్లా ఇచ్చినప్పుడు సంతోషమే, కానీ స్థలాలకు కావాల్సిన గిట్టుబాటు ధర ఇస్తలేరు అని చెప్పేసి అంటారు. ఇక ఉంటుంది, తప్పదు. కొన్ని కూడా మా నిజంగా తీసుకోవాలంటే ఆ ప్రాంతంలో కొన్ని భూములు చాలా విలువైనవి. ఆ మెయిన్ రోడ్ ఉంది కదా మీరు వచ్చిండ్రు, ఆ తుంకిమెట్ల నుంచి కోసిగి మెయిన్ రోడ్ అనుకో 80 నుంచి 90 లక్షల వరకు ఎకరా పోతుంది. కొంచెం లోన్ అవి అనుకో 15-20 లక్షల కూడా ఉన్నాయి. కొన్ని గుట్టలు ఉన్నాయి, చెట్లు కూడా ఉన్నాయి. అవి పెట్టేటోళ్ళు కూడా లేరు. కానీ అన్నిటికీ ఒకటే రేటు కట్టిస్తున్నాడు. ఇప్పుడు గౌటాన్ ల్యాండ్ కావచ్చు, పట్ట భూములు కావచ్చు, అన్నిటికీ ఒకటే రేటు కట్టిస్తున్నాడు. కొందరికి నష్టం జరుగుతుంది, కొందరికి లాభం జరుగుతుంది. ఖచ్చితంగా దాంట్లో ఇక మనం దానికి చేయడానికి ఏం లేదు. గతంలో మనం తీసుకుంటే ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇప్పుడు RRR కావచ్చు, ఇవన్నీ ప్రాజెక్టులు కావచ్చు, కొన్ని 100 ప్రాజెక్టులు తీసుకుంటాం. ఇప్పుడు హైదరాబాద్ ఇన్ని ఐటీ కంపెనీలు వచ్చినాయి అంటే ఆ రోజు ప్రభుత్వం కొన్ని పాలసీలు తీసుకొని భూములు ఇవ్వడంతోనే కదా అభివృద్ధి వచ్చింది. ఈ రోజు హైదరాబాద్లో 1,00,000 కోట్ల సంపద సృష్టించబడుతుందంటే మనం అంతా ఏం చేయకుండా ఎక్కడికి వెళ్ళి వస్తుంది మీరు చెప్పండి. ఖచ్చితంగా రైతన్నలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మనము ఏమి ఇక్కడ స్థిరంగా ఉండి 1000 సంవత్సరాలు అయితే బతకడానికి రాలేము. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తు కోసం మనం ఎంతనో కొంత త్యాగం చేస్తే ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు. పోతుంది, ఏం చేస్తాం తప్పదు. ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన దాన్ని ఉద్దిస్తుంటే ఇదేం పెద్ద లెక్క కదా. పోతుంది, వాళ్ళకి తగిన ఇంకా 10 రూపాయలు 20 లక్షలు కాక 30 లక్షలు అడుగుదాం. మన ప్రాంత నాయకుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, అట్లా అడిగే ప్రయత్నం ఏమైనా చేసిరా? 100%